కూడా అట్లే ఉంటదంటారా? ఎవరైనా అంతే. ఆ! వీళ్ళు వాళ్ళని కాదు, హ్మ్. ఎవ్వరు అతిథులు కాదు. మరి అందరూ అట్లే ఉన్నప్పుడు మరి నిజంగా మార్పు రావాలంటే మరి ఇప్పుడు తెలంగాణ ఆగమైపోయిందని మీరే అంటున్నారు. ఈ ఉద్యమానికి పునాదేసిన మీరే అంటున్నారు. మరి నిజంగా అనుకున్న మార్పు రావాలంటే మరి ఇంకా ఏ విధంగా ఉండాలన్న? తెలంగాణలో మనం అనుకున్నటువంటి ప్రజాస్వామిక పాలన, రాజ్యాంగబద్ధ పాలన, హ్మ్. ప్రజల పాలన, ఇప్పుడు వాళ్ళు ఏదో ఇప్పుడు ఇవాళ నుంచి మొదలుపెట్టారు, ప్రజాపాలన అని పెట్టారు. ప్రజాపాలనను మొదలుపెట్టారు. ప్రజాపాలన ఏదైతే వాళ్ళు ఒక మంచి టైటిల్ పెట్టుకున్నారో హ్మ్. దాన్ని అర్థవంతంగా పాలన చేస్తే అది ప్రజాపాలన అవుతుంది. హ్మ్. అసలు ప్రజలు మీ దగ్గర రావాలంటేనే భయపడే పరిస్థితుల్లో మీ చుట్టూ హ్మ్. AK-47లు, 303లు, SLRలు పెట్టుకొని మీరుంటే మీ దగ్గరికి ఎవడొస్తాడు, ఏం చెప్పుకుంటాడు? మీ కార్యకర్తలు తప్ప, మీ పార్టీ నాయకులు తప్ప, మీ జెండాలు మోస్తారు తప్ప. అసలు పాలన అంటే ఏంటిది? రాజ్యాంగబద్ధంగా చెప్పాలంటే పాలన అంటే ప్రతిపక్షం, పాలకపక్షం ఇద్దరు కలిస్తేనే పాలన. తెలంగాణలో అసలు అది కనిపిస్తలేదు. భారతదేశంలో కనిపిస్తలేదు, ఎక్కడ కనిపిస్తలేదు. మరి మీరు చెప్పింది సాధ్యమయ్యే పని అయితే కాదు అది. అవుతుంది, కంపల్సరీ అవుతుంది. ఎప్పుడు కూడా అంటే ప్రతిపక్షంలో ఉన్నవారు ఎప్పుడు కూడా అధికార పక్షాన్ని డౌన్ చేయాలనే చూస్తారు కదా. ఆబ్వియస్లీ నువ్వు పని చేసి చెయ్యి, నువ్వు పని చేసి చెయ్యి, పని చేయకుండా కాదు. ఏదో వాళ్ళ ఇంట్లో పుట్టినరోజు అంటే, లేకపోతే చావు అయిందంటే, లేకపోతే పండగ అయిందంటే పోయి ఎమ్మెల్యేలు, ఎంపీలు పోతే కాదు. ఇలా మనం అడుగుతున్నది చాలా చిన్న కోరికలు ప్రజలు అడుగుతున్నది. తెలంగాణ ప్రజలు ఎప్పుడు బిచ్చగాళ్ళని చేయమని అడగరు. తెలంగాణ ప్రజలు ఎప్పుడు దెయ్యి అని చేయి చాపరు. తెలంగాణ సమాజం భారతదేశంలో కాదు ప్రపంచానికే అనేక ఉద్యమాలని, పోరాటాలను నేర్పినటువంటి గడ్డ ఇది. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అనన్యమైనటువంటి త్యాగాలు చేసి పోరాటాలు ఒక సీలింగ్ యాక్ట్ ఎట్లొచ్చింది? నూతన రాష్ట్రాల ఏర్పాటు ఉద్యమాన్ని మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రారంభించింది తెలంగాణనే. దీని తర్వాతనే ఉత్తరాఖండ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఉద్యమాలు ఉన్నాయి. ఓ బోడోల్యాండ్, ఒక గూర్ఖాల్యాండ్, ఒక విదర్భ మనతో పాటు ప్రారంభమైనప్పటికీ మనతో ఎందుకు ప్రారంభమైంది? అది కూడా ఒకప్పుడు తెలంగాణలో భాగం కాబట్టి, నిజాం స్టేట్లో భాగం కాబట్టి. ఓ పూర్వాంచల్ కావచ్చు. అంటే భారతదేశంలో అనేక పోరాటాలకి ఇది పురుడు పోసింది ఇక్కడ. కాబట్టి తెలంగాణని ఎవడు అంత ఈజీగా ఏమో చేయాలనుకుంటే సాధ్యం కాదు. మనం చూసినాం కదా, కొన్ని వేల కోట్ల రూపాయలతోటి పాలకులు తిరిగి మళ్ళా గెలవాలనుకుంటే గెలవగలిగిందా? వీళ్ళేం డబ్బులు పెట్టలేదంటారా? పెట్టిండ్రు. వాళ్ళతో పోలిస్తే వీళ్ళది నేను అనుకుంటా 10-20% అంతే. 80% డిఫరెన్స్ ఉందా? ఉంటుంది. అన్ని డబ్బులు పెట్టిండ్రా నిజంగా? చాలా చాలా పెట్టిండ్రు. అన్ని డబ్బులు ఉన్నాయా వాళ్ళ దగ్గర? ఎందుకు లేవు? ఇప్పుడు కాళేశ్వరం డబ్బులు ఏడిపోయినాయి. ఇవన్నీ ఎందుకు? ఒక్క నయం డబ్బులు చాలు వాళ్ళకి. నయం డబ్బులే కొన్ని 100 కోట్లు ఉన్నాయి. నయం ఆస్తులే వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. తక్కువ ఉన్నదా అది? అవన్నీ ప్రజలకు పంచలేదా వీళ్ళు? ఎక్కడ పంచారు మనకు తెలియదా? మిషన్లు తీసుకుపోయి లెక్కలు తీసినటువంటి డబ్బులు ఎక్కడ పోయినాయి ఎవరికి తెలుసు? అది ఎవడని చెప్పిండా? ఎవరికైనా లెక్క పత్రం ఉందా అసలు దాంట్లో? కాబట్టి 9.5 సంవత్సరాల్లో కొన్ని వందల వేల సంవత్సరాల్లో జరిగినటువంటి అంత వినాశనం జరిగింది ఇక్కడ. కొండలు పోయినాయా, గుట్టలు పోయినాయా, ఇసుక పోయిందా? హైదరాబాద్ చుట్టూ 40,000 ఎకరాల పైన సుమారు 100 సంవత్సరాలు ఒక్క హైదరాబాద్ చుట్టూన్న భూములే తెలంగాణని సస్యశ్యామలం చేసే భూముల్ని సర్వనాశనం చేసిండ్రు. పైగా భూములు, సర్ఫకాజ్ భూములు, ఎండోన్మెంట్ భూములు, వక్ఫ్ భూములు, సీలింగ్ భూములు, శిఖం భూములు, అన్ని రకాల భూములు మొత్తం కాంది శీకుల భూములతో సహా కాజేసింది కదా, మెక్కింది కదా. వాళ్ళు భూమదిలే భూమింది, మీ భూమినే మెచ్చిండ్రు ఈ 9.5 ఏళ్ళు. మొత్తం భూములన్నీ దోసుకున్నారా? మీరు చెప్పండి, ఎక్కడైనా ఉన్నాయా చెప్పండి. హైదరాబాద్ చుట్టూ ఇంకా పైగా భూములు ఏమన్నా ఉన్నాయా? సర్ఫకాజ్ భూములు ఉన్నాయా? ఎండోన్మెంట్ భూములు ఉన్నాయా? చెరువు శిఖం భూముల చెరువులే బాయా, ఇంకా శిఖం ఎక్కడ కాలబడ్డది? చెరువులు కూడా కబ్జా చేశారు. మరి మత్తలు బాయా, తూములు బాయా, చెరువులు బాయా, ఏమున్నాయి చెప్పండి. అసలు బుద్ధున్నోడు ఎవ్వడు కూడా. ఇప్పుడు మనం స్నానం చేస్తాం, ఎట్లా చేస్తాం? స్నానం చేసేటప్పుడు నీళ్ళు ఎక్కడ పోసుకుంటాం? నెత్తి మీద పోసుకుంటాం. కలకడ పోసుకుంటావా? మరి ఇలా కాళేశ్వరం ఎక్కడ కట్టిండ్రు?
డౌన్లో కట్టారు. అంటే ఏంది, కాళ్ళ కడ కట్టారు. కాళ్ళ నుంచి నెత్తికి తీసుకురావాలని. నిజాం కాలంలో కూడా ఇంత, అంటే ఆ రోజుల్లో ఆ టెక్నాలజీ, ఆ జ్ఞానం, ఆ విజ్ఞానం, ఆ వికాసం ఉన్న రోజుల్లో కూడా ఇట్లా చేయలే. మూసీ నది మీద 18 కత్వాలు అంటే చెక్ డ్యాములు ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి వరంగల్ సుబాకి మంచినీటి సరఫరా కోసం ప్లాన్ చేశారు. ఆ రోజుల్లో 2 సుబాలు, ఒకటి మెదక్ సుబా, ఒకటి వరంగల్ సుబా. పైనుంచి నీళ్లు కిందికి తీసుకుపోతారు కానీ కింది నుంచి పైకి తీసుకురారు. ఇది భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. తెలంగాణ కరువు కాటకాల్లో ఉన్నప్పుడు కాళేశ్వరం విలువ తెలుస్తుందని వాళ్ళు అంటున్నారు. మరి అన్న, ఇప్పుడు గోదావరికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, కృష్ణాకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, మూసీకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? మన గ్రామాల్లో, మన పొలిమేర్లలో, మన పట్టణాల్లో, మన బస్తీలలో, మన వాడల్లో కూర్చున్న వర్షాధార జలాలు అది నీరు పళ్ళ మెరుగనట్టు కిందికి పోయి అది కాలువల ద్వారా, ఉపనదుల ద్వారా నదికి చేరుతూ ఉన్నాయి. ఇంతే కదా. ఇప్పుడు మీరు ఆలేరు, మీది ఏ ఊరు? ఆలేరు కదా. మీ ఊర్లో కురిసిన వర్షాన్ని మీ పొలిమేరులో ఉన్న చెరువులు, కుంటలు, చిన్న చిన్న వాటిలో నింపేస్తే మీ నీళ్ళు ఎందుకు పోతాయి? అసలు మీకు ఏం అవసరం నీళ్ళు కిందికి పోవాలని? భారతదేశంలో ఎక్కడ లేని గొలుసు కట్టు చెరువుల సంపద ఇక్కడ ఉంది. మరి మీ ఊర్లో చెరువులు, మీ టౌన్ కాబట్టి ఉండేలేవు, కానీ ప్రతి గ్రామంలో పీతిరికుంట అని ఉంటుంది, సాకురేవు ఉంటుంది, చావురేవు ఉంటుంది. అంటే ఆ కాలంలో ఈ టాయిలెట్స్ లేవు కాబట్టి బయటికే పోయేది కాబట్టి దాని పీతిరికి అక్కడనే దొడ్డి కడుక్కోవాలి. పీతిరికుంట, జంగిడి బర్ల కుంట, అంటే బర్లన్నీ తోలుకపోయి అక్కడ ఉన్న బర్లని పగులంతా వేసిన తర్వాత అక్కడ పోయి స్నానం చేస్తాయి. దానికి జంగిడి బర్ల కుంట అంటారు. చాకిరేవు, చనిపోయినప్పుడు అక్కడ పోయి చేసుకుంటారు. చావురేవు అంటే అక్కడ పోయి చేసుకుంటారు. చాకిరేవు అంటే అప్పుడు గ్రామాల్లో ఈ వాషింగ్ మిషన్లు ఇప్పుడు ఎన్ని లేవు కాబట్టి చాకలి వాళ్ళు బట్టలు ఉతికేది కాబట్టి అక్కడ పోయి బట్టలు ఉతికేది. అంటే ఇట్లా ప్రతి గ్రామానికి చాకురేవు, చావురేవు, పీతిరికుంట, జంగిడి బండ్ల కుంట, మంచినీళ్ళ కుంట అని ఇట్లా ఉండేది. వాటిని గనక మనం తిరిగి మరమ్మత్తు చేసుకోగలిగితే ఆంధ్ర పాలకులు మైనర్ ఇరిగేషన్ని పూర్తిగా వినాశనం చేసి, ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 రకాల ఇరిగేషన్ మంత్రులు ఉండేది. మైనర్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్. మేజర్ ఇరిగేషన్కి అత్యంత నిధులు పెట్టి మైనర్ ఇరిగేషన్ పూర్తిగా నాశనం చేయడం వల్ల, మీడియం ఇరిగేషన్ నాశనం చేయడం వల్ల తెలంగాణ పూర్తిగా వర్షాధారం మీద, కుంటల ద్వారా, కాలువల ద్వారా ఆధారపడినటువంటి వ్యవసాయ భూమిని, ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో కంటే ముందు మన మెదక్ దగ్గర మందిరా నది పైన మనకు అక్కడ నిర్మాణం చేసిండ్రు. మెదక్ ప్రాంతంలో 1895లో నిజాం కాలంలో నిర్మాణం చేసిండ్రు అక్కడ. అంటే ఎందుకు అక్కడ కట్టి అక్కడి నుంచి నిజామాబాద్ వరకు పోయేది నీళ్ళు. నిజాం సాగర్ ఎందుకు కట్టిండ్రు, సింగూరు ఎందుకు కట్టిండ్రు, అక్కడి నుంచి నీళ్లు కిందికి రావడానికి. నాగార్జున సాగర్ ఎందుకు కట్టిండ్రు, అక్కడ ఆ నుంచి కిందికి నీళ్ళు పోవడానికి. సరే, మీరు అన్నట్టు కాళేశ్వరం ద్వారా తెలంగాణను సస్యశ్యామలం చేయొచ్చు. 20 లక్షల ఎకరాలని ఒకడు, 16 లక్షల ఎకరాలని ఒకడు ఏదో అంటా ఉన్నారు. అసలు ఇప్పటి వరకు మీరు ఎన్ని వేల ఎకరాలకి అదనపు వ్యవసాయానికి నీరిచ్చిండ్రు, లేకపోతే పాత సాగు వ్యవసాయానికి స్థిరీకరణ కోసం ఎన్ని ఎకరాలకు ఇచ్చిండో ఇప్పటి వరకు లెక్కలు చెప్తుండ్రా? అసలు కాలువలు తీయక ముందే అసలు దానికి ఒక ప్రాపర్ డిపిఆర్ఏ లేదు. ఒక డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు దేనికైనా ఉండాలి. ఒక డిపిఆర్ఏ లేకుండా మల్లన్న సాగర్కి డిపిఆర్ఏ లేదు, ఇప్పటికీ లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాడు కూర్చొని ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కూర్చోనో, ప్రగతి భవన్లో కూర్చోనో, నేను అన్నీ ఆయనే అవుతాడా? ముఖ్యమంత్రి ఆయనే, చీఫ్ ఇంజనీర్ ఆయనే, ఎకనమిస్ట్ ఆయనే, ఎవరు సలహాదారులు లేరు, అన్నీ ఆయనే డిజైన్ చేసుకుంటాడా? అన్నీ ఆయనే. ఇప్పుడు ఇంజనీర్లు చెప్తున్నారు కదా, నేను చెప్పడం కాదు, ఇంజనీర్లు చెప్తున్నారు. కాళేశ్వరానికి ఇప్పటి వరకు అయితే ఎవరైతే మనం ఇంజనీర్లు అనుకున్నామో వాళ్ళే చెప్తున్నారు. ఎల్ఎన్టీ కంపెనీ చెప్తున్నది, మెగా కృష్ణారెడ్డి చెప్తున్నాడు. అన్ని రకాలు కూడా కేసీఆర్ ఒక్కడే హ్యాండిల్ చేసిండు. ఆయన చెప్పిండు, మేము చేస్తాం అంటారు.